సహోదరులారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు నామమున ప్రభు సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శుభప్రదమైన శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు. కొంతమంది నిద్రమత్తులో ఉన్నారట్టుకుంది. వందనాలు. అరే, నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియులు, దేవుని సేవకులు, స్టాన్లీ బ్రదర్ గారికి, స్థానిక సంఘ పెద్దలు, సహోదర సహోదరులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన 4-5 సంవత్సరాల నుండి మీ మధ్యకు రావడం, ప్రతి సంవత్సరం మరి మీ మధ్యకు రావడంలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా మీతో కలిసి కొంత సమయం సహవాసం చేయడానికి దేవుడి సమయాన్ని నాకు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మరి 3 దినాల కూడికలను ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి వేళ నుంచి ఈరోజు రేపటి వరకు కూడా ఈ కూడికలు ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. బేతనీయ క్రిస్టియన్ బ్రదరన్ సంఘాన్ని దేవుడు ప్రేమించి ఈ 3 దినాల సభలను ఏర్పాటు చేయడంలో దేవుడు కృప చూపాడు. ఆ పై బోర్డులో ఉంది, రండి, వినండి, రక్షణ రండి, కూడి రండి. కనీస సభల 3 దినాల్లోనైనా దేవుని సన్నిధికి కూడి రావాలి. కుటుంబాలుగా, భర్త, భార్య, బిడ్డలు, భార్యలుంటే భర్తలు ఉండడంలా, భార్యాభర్తలు ఇద్దరు దేవుని సన్నిధిలో ఉంటే పిల్లలు ఉండడంలా, ఇంకా కాలేజీ ఓపెన్స్ కాల, స్కూల్స్ ఓపెన్స్ కాల, ఇంకా తొందరలు అవుతున్నాయి. అంతేనా? ఎక్కడున్న వాళ్ళైనా కుటుంబాలతో రావడం అనేది, కూడి రావడం అనేది అది చాలా ఆశీర్వాదకరం. రెండవ మాట అంటాను, కూడి వచ్చిన వారు దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. కూర్చోకుండా అడావుడిగా అటు ఇటు తిరగొద్దు. పిల్లలైనా ఎవరైనా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. కూర్చున్న వారు ఇంకేం చేయాలి? మరి యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన వాక్యం, ఆయన బోధ వింటా ఉంది. కూర్చున్న వారు కూర్చుకోవాలి. ఏంటిది? దేవుని వాక్యం. అందుకే వచ్చాం. దేవుని వాక్యాన్ని, వాక్యం అనేది చెప్పే ప్రసంగికుడికి అవసరం, వినేవారికి కూడా అవసరం, అందరికి అవసరం వాక్యం. కనుక కూడి రండి, ఆయన పాదాల దగ్గర కూర్చోండి, కూర్చుకోనండి దేవుని వాక్యం. అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం, దీవించబడతాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనం 15-16 చదువుదాం. బైబిల్ గ్రంథములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 15 and 16. ఐ విల్ రీడ్. నేనే చదువుతున్నాను. ఒకసారి బైబిల్ గ్రంథాలు ఉన్న వారంతా తెరచి చూడాలని మనవి చేస్తా ఉన్నాను. చూడండి, 15-16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనొచ్చు ఉన్నది. దేవుడు తన లేఖన భాగములను మన ఎనికిడిలో ప్రభు ఆశీర్వదించున్నట్లుగా, మాట్లాడునట్లుగా, ఆయన మహిమ పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన, అద్భుతమైన, అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవ, చేమకుర్తిలో బేతనీయ క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీని మీరు ప్రేమించి 3 దినాల సభలను ఏర్పాటు చేయడంలో మీరు కృప చూపినందుకే స్తుతిస్తా ఉన్నాం. నిన్నటి రాత్రి వేళ ప్రారంభమైన సభ ఈ దినము కూడా ప్రియ ప్రభువా మీరు చక్కగా మీరు జరిగిస్తూ ఉన్నందుకే స్తోత్రములు.
రేపు కూడా ప్రియ ప్రభు జరగవలసింది. మీ దాసులను మీ ఆత్మ చేత నింపి చక్కగా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతవరకు కీర్తనల ద్వారా మీ నామమును ఘనపరిచారు. తిరిగా నీ వాక్యమును చదువుకున్నాం. మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, మనుషులమైన మమ్మలను మరుగు చేయండి. మీ నామములకు మహిమ తెచ్చుకోండి. మేము ఏది చేసినా, మీరేమి చేసినా ఆయన నామమునకు మహిమ కలిగేటట్లుగా ఈ సభల ద్వారా మీకు మహిమ కలగాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సంఘము ఉజ్జీవించబడాలి. అనేక ఆత్మల సంఘములో రక్షించబడి చేర్చబడాలి. దేవా, సహాయము చేయమని మనవి చేస్తూ చదవబడిన లేఖన భాగములను దీవించండి. నీ దాసుడు నిష్ప్రయోజకుడు దేవా, నీ ఎదుట నిలవబడ్డాడు. నీ ఆత్మ చేత నింపండి. నీ సిలువ చాటున మరుగుపరచండి. మీరు నీ దాసుని నోటికి నోరుగా, నోటికి బోరగా మీరుండి తేటగా, సూటిగా, నేరుగా మా అవసరతలెక్కి, మా అవసరతలు ఎరిగిన వాడపై మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి పెద్దగా. హల్లెలూయా అనములను ఎంతమంది ఆమేన్ అంటే ఇంకా పవర్ అన్నమాట. అవును, అవును గాక, అవును గాక, అది మనం నేర్చుకోవాలి. ఆమేన్ అనంలోనే అందరూ ఆమేన్ అని చెప్పడం. వందనాలు అనంలోనే 2 చేతులు జోడించి దండం కాదు, నోటితో ఏం చెప్పాలి? చేతులు 2 జోడించి అది వందనాలు. కనుక ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదివాను. అందులో 4వ అధ్యాయము 15వ వచనములో మరలా చదువుతున్నాను, చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అని అన్నాడు. ఎఫెసీ సంఘాన్ని గురించిన సంగతులు అందించాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎఫెసీ సంఘం ఎలాంటి సంఘము అంటే ఎదిగిన సంఘం. ఏ సంఘం అంట? ఎదిగిన సంఘం. ఎదుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి, పని కలిగి ఉండాలి. అది ఎదిగిన సంఘము అనే సంగతులు జ్ఞాపకం చేశాడు అక్కడ. ఎఫెసీ సంఘము ఎదిగిన సంఘము. 2వ మాట అందులోనే జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి 15-18 వచనాలు కలిసి చదువుతున్నాను. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఇక్కడ ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఏరుపారిన సంఘం. ఎఫెసీ సంఘం ఏరుపారిన సంఘం. ఒకటి ఎదిగిన సంఘం, రెండవది ఏరుపారిన సంఘం. 3వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఇందులోనే 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించొచ్చు ఉన్నాను. 19వ వచనములో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న సంఘం. ఒకటి ఎదిగిన సంఘం అన్నాను, రెండోది ఏరుపారిన సంఘము, మూడో మాట ఏంటంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న సంఘం. 4వ మాట కూడా ఒక్కసారి అట్లా జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం, చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్న సంఘం. 4 మాటలు ఎఫెసీ సంఘాన్ని గురించి నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. మొదటి మాట, అది ఎఫెసీ సంఘం ఎదిగిన సంఘం. రెండోది అది ఏరుపారిన సంఘం. మూడోది క్రీస్తు ప్రేమను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న సంఘం. 4వది ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్న సంఘం. నేటి దినాల్లో సంఘాల పరిస్థితులు
మనం ఎరుగుదాము. పాట అయితే పాడుతున్నాం, ఓ సంగమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు. అంటే సంఘాన్ని చూస్తే దేన్ని చూసినట్టనా? పరలోక రాజ్యపు ప్రతిబింబం. పరలోక రాజ్యం ఎలా ఉండిద్దో సంఘము కూడా అలా ఉండాలి. దేవుడు ఆశించాడు, దేవుడు కోరుకున్నాడు. అందుకే తన సంఘం కొరకై ఆయన రక్తమును పెట్టాడు, ప్రాణమును పెట్టాడు, దెబ్బలు తిన్నాడు. సంఘము కొరకై ఉన్నదంతా దారపోసాడు. మహిమను విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, దూతల స్తుతులను విడిచాడు. ఆ గొప్ప దేవుడు, ఆ గనుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు సంఘం కొరకై ఈ భూలోకానికి దిగి వచ్చాడు, వచ్చి ప్రాణం పెట్టాడు, సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము పరలోక రాజ్యపు ప్రతిబింబంగా కనబడాలి. అందుకే ఈ ఎఫెసీ సంఘాన్ని గురించిన సంగతులు నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము అలా ఉంటే ఎంత ఆశీర్వాదకరం. సంఘాన్ని చూసినప్పుడు అలా నేటి దినాల్లో సంఘాన్ని సులకనగా చూస్తూ ఉన్నారు. చిన్న సంఘం అని, పెద్ద సంఘం అని. 10,000 మంది ఉంటే ఆ సంఘాన్ని, 5 ఉంటే ఇక లెక్కలేదా సంఘం. కానీ దేవుని దృష్టిలో సంఘము అమూల్యమైనది. సంఘం ఇందులో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు చదువుదాం, చూడండి. 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. గ్రోయింగ్ చర్చ్, ఎదుగుతున్న సంఘం. సంఘం ఏమవ్వాలంట? ఎదగాలి. మనం కూడా ఎదగాలని కోరుకుంటామా లేదా? అభివృద్ధి పొందాలి, ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రభువుని ఆరాధించడములో ఎదగడం నేర్చుకోవాలి. తరగడం కాదు, ఎదగాలి. ఎదుగుతున్నావా? నేటి దినాలలో సంఘాలు ఎదగడం కంటే చీలికలు ఎక్కువైపోతా ఉన్నాయి. సంఘము దేవుడు ఆశిస్తా ఉన్నాడు, సంఘము ఎదగాలి. ఈ సంఘం దేనిలో ఎదుగుతూ ఉందంటే ఇక్కడ రాశాడు, ప్రేమ కలిగి. ఏం కలిగంట? ఈ మాట మాత్రం చెప్పొద్దన్న అంటున్నారు. ఏం కలిగి? నేటి దినాల్లో ప్రేమలు ఏమైపోయాయి? సేవకులకు పడని పసకని దినాలు, అన్నదమ్ములకు పసకని దినాలు, కుటుంబాలలో పసకని దినాలు. పడడంలా పరిస్థితులు ఎంత దారుణంగా కనబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ లేని సంఘాలుగా ఏర్పడతా ఉన్నాయి నేటి దినాలలో. ఇదివరకు పెద్దలు ప్రకటించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, అనుసరించేరా మాదిరి. నేటి దినాలలో సంఘాలలో ఆ ప్రేమ ఏమైపోతుంది? ఉండడంలా. ప్రేమ కలిగి ఉండాలనే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమలో ఎదిగిన సంఘం. ఓ సంఘమా, ప్రేమలో ఎదిగిన సంఘం. ఒక మాట ప్రేమను గురించి ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన యోహాను ఒక మాట అంటాడు. ఆ మాట చదువుతాను, చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం, చూడండి. 2:5. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడునని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ ఏమన్నాడు? నిజముగా పరిపూర్ణమాయను. దేవుని వాక్యము ఎవడు గైకొనునో, వాక్యం నేటి దినాల్లో పని చేయడం లేదు, వాక్యం పడవబడడం లేదు, వాక్యం ఫలించడం లేదు. మనకు తెలియని వాక్యాల వాక్యం గైకొనటం లేదు. నేటి దినాలు వింటానికి వింటున్నారు కానీ అనుసరించడం లేనే లేదు. వాక్యం
రేపు వాక్యంతోనే ఆయన తీర్పు తీరుస్తాడు. వాక్యములో ఉంటే ప్రేమలో పరిపూర్ణత చెందినట్టంట. వాక్యాన్ని ఎవరు గైకొంటారో, దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదవాలా లేదా? ధ్యానించాలి, చదవాలి, వాక్యం బాగా వినాలా లేదా? అది వాక్యాన్ని గైకొనాలనే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం పని చేయడం లేదు నేటి దినాల్లో. సభలకైతే విస్తారంగా వస్తున్నారు, వెళుతున్నారు, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు తక్కువైపోయారు, గైకొనేవారు తక్కువైపోయారు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎలా త్రోసివేస్తున్నారు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజియాస్, యెషయా గ్రంథములో ఒక మాట, 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము వచనము 12 చదువుదాం. వచనము 12, 30:12. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటే గనుక, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతోనే దేవుడని యెహోవా మాట్లాడుతూ ఉన్న సందర్భం ఇందులో మనకు కనబడతా ఉంది. వాక్యాన్ని, దేవుని వాక్యం, డిస్పైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని త్రోసివేసే తరం. వాక్యాన్ని నింపుకోవాలి హృదయంలో సమృద్ధిగా. వాక్యం నేటి దినాల్లో పని చేయడం లేదు. అయ్యా నిద్రబాబాకండి, వాక్యం పని చేయడం లేదు. మంచి ఫుడ్ పెట్టినట్టు అన్న సాంబారేనా? సాంబార్తోనేగా. దేవుని వాక్యం అసలు పొడవబడుతున్నా కూడా వాక్యానికి చాలా మంది విధేయత చూపడంలా, నా ఇష్టం నెరవేర్చుకోవాలి, నా ఇష్టమైతే చేస్తా, నా కష్టమైతే. ఒక ఆయన బైబిల్ పక్కన పెడితే ఏదైనా చేయగలుగుతున్నా. దేవుని వాక్యం త్రోసివేసే తరం. అయితే వాక్యాలు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాక్యాన్ని గైకొనటం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం మాకు అక్కర్లేదని ఏం చేస్తున్నారంటే వాళ్ళు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారు అనేకులుంటూ ఈ మాట జ్ఞాపకం చేశాడు. వచనం 12లో, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేశారు. పాటలు పాడేటప్పుడు తల అటు ఊపి ఇటు ఊపి ఆ చప్పట్లు కొట్టి హడావుడి చేస్తా, వాక్యం దగ్గరకు వచ్చేలేకే. దేవుని వాక్యం ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు. వాక్యాన్ని చదవడంలా, వాక్యాన్ని వెంటలా. సీనియర్ సిటిజన్స్ కూడా చాలా మంది, ఇది మాకు తెలియని వాక్యమా, నేను కలెక్టర్ చదివాను కదా, నేను డాక్టర్ చదివాను కదా, నేను పెద్ద ఉద్యోగస్తుని కదా. వాక్యం వింటూ నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. వాక్యాన్ని త్రోసివేశారంట. ఏం చేశారు? వాక్యము. అందుకే ఎదగడంలా నువ్వు, అందుకే నువ్వు ఫలించడంలా. వాక్యము చాలా మంది జీవితాలలో నెరవేర్చడం లేదు, వాక్యాన్ని గైకొనటం లేదు, అందుకే ఎదగడం లేదు. ఎదగకపోవడానికి గల లక్షణం వాక్యాన్ని గైకొనటం లేదు. అసలు గ్రహింపు, వాక్యం విని గ్రహించేవారు తక్కువైపోయారు. వాక్యాన్ని విని గ్రహించాలి. ఏం చెబుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు గ్రహించాలా లేదన్నా? తప్పకుండా గ్రహించాలి. గ్రహింపు కలిగి ఉండాలి. ఒకరోజు పరలోకములో ఉన్న దేవుడంట ఒక దూతకు ఒక బహుమానాన్ని ఇచ్చి, భూలోకములో ఎవడు నేను పాపిని అని నీ దగ్గర ఒప్పుకుంటాడో వాడికి బహుమానం అందించు అని ఒక దూతను పంపించాడంట పరలోకము నుండి భూలోకానికి. దూత బహుమానం తీసుకొని రావడం చేమకూర్తి అనే పట్టణం దగ్గరకు వచ్చిందంట. పట్టణానికి దిగి వచ్చి ఆ బహుమానాన్ని తీసుకొని వచ్చి ఒక పెద్ద ఆయన ఆ మార్గంలో కనపడితే పెద్ద ఆయన అడిగాడంట, ప్రభు ఒక మాట చెప్పాడు, నేను నిజంగా పాపిని అని ఎవరైతే అంటారో వారికి బహుమానం అందించమని చెప్పాడంట. అక్కడి నుంచి అది కమాండింగ్, ఆ ఆజ్ఞ ప్రకారం దూత బయలుదేరింది. ఆ బహుమానం తీసుకొని వస్తూ ఉంది. రావడం ఈ పట్టణం మీదకి దిగిన తర్వాత త్రోవలో ఒక పెద్ద ఆయన కనపడితే
ఆయన్నే అడిగాడంట, ఏమని? అయ్యా, ఈ పట్టణంలో ఎవరైనా పాపులు ఉన్నారా? ఎవరైనా పాపులు, నువ్వేమైనా పాపి అంటే ఆయన అన్నాడట, ఈ పట్టణములో నా అంతటి మంచోడే లేడు. ఎవరంట? నన్ను మించిన మంచోడే లేడు, నేను మంచోడిని అని అన్నాడంట. ఒరే, దేవుడు నీకు ఒక బహుమానం, ఎవరైతే నేను పాపిని అని అంటారో, నిజంగా ఒప్పుకుంటారో వారికి బహుమానం ఇచ్చి రమ్మన్నాడు. సరే, నువ్వు చాలా మంచోడివా అని అనుకొని ఇక ఒక పల్లెటూరుకి వెళ్ళాడంట. పల్లెటూరుకి వెళ్ళి ఈ బహుమానాన్ని వాళ్ళకన్నా అందిద్దామని వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఒక ముసలామ కర్రపోటు వేసుకొని వస్తా ఉన్నట్ట. అమ్మమ్మ, ముసలమ్మ, దేవుడి దగ్గర నుంచి ఒక బహుమానం తెచ్చాను, నేను పాపిని అని ఎవరైతే అంటారో వాళ్ళకి ఈ బహుమానం ఇవ్వమన్నాడమ్మా. నువ్వేమన్నా పాపి అంటే ఆమెమన్నంట, ఈ గ్రామములో, ఈ పల్లెలో, లేకపోతే ఈ పట్టణములో నా అంతటి మంచిది లేనే, ఎవరు వాళ్ళు నేను మంచి. ఇక పాపులు ఎవరు? అందరూ మంచోళ్ళైతే ఇక ఆ దోత అనుకున్నాడంట, ఇక లాభం లేదు, పట్టణాలు ఎదిగినా పల్లెలు ఎదిగినా పాపులు ఎవరు లేరని సరాసరి మరలా వెళ్ళిపోయి, అయ్యా, నేను ఎంత విచారించి ఈ బహుమానం ఇద్దామనుకున్నా, భూలోకములో ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారు? పట్టణాల్లో ఉన్న ప్రజలు, పల్లెల్లో ఉన్న ప్రజలు ఎవరికి పోదే నేను మంచోడిని అంటే నేను మంచోడిని, ఇది ఈ బహుమానం నీవే తీసుకొయ్యి అంటే ఆయన అన్నాడట, ఈసారి తప్పకుండా ఎళ్ళు, ఈసారి ఎవరన్నా కనబడితే నేను పాపినని నిజంగా ఒప్పుకుంటే అతనికి ఇచ్చిరని పంపించాడంట. ఈసారి ఆయన సర్వే ఏం చేశాడంటే, ఈ కార్లు వెళ్తున్నాయంట, ఈ కారులో వెళ్ళే వాళ్ళని ఒక ఆయన ఆగాడంట. ఆగి కారులో వెళ్ళక ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తా ఆ కారు యజమాని దగ్గరకు వచ్చి దోత అడిగాడంట, నువ్వేమన్నా పాపి అంటే, అయ్యా, నేను నిజంగా పాపినేనయ్యా అన్నాడంట. నేను ఒకప్పుడు నిజంగా పాపిని. పెద్దోళ్ళు నమ్ముకుంటున్నారు, ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని తెలియని వారు అనేకులు ఎంత దినాలలో ప్రభువుని, అందుకే దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా రకరకాల ప్లానులు కూడా చేస్తున్నారు. కారులో వచ్చిన ఆయన నేను నిజంగా పాపిని అని ఒప్పుకున్నాడంట. గ్రహించు, నేను పాపి అని గ్రహించు. దావీదు కూడా అన్నాడు, నేను పాపములోనే ఆ గ్రహింపేది. గ్రహింపు కావాలి మానవునికి. నేను ఎలాంటి వాడను, నా పరిస్థితి ఏంది, నేను ప్రభు దగ్గరికి వెళితే ఎలా మార్చబడతాను, ఎలా రక్షించబడతాను, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నానా, దేవుని వాక్యాన్ని వింటున్నానా, దేవుని వాక్యాన్ని గైకొంటున్నానా? దేవుని వాక్యం పని చేయాలి. స్వస్థతలు, రకరకాల ఈ దినాలలో చాలా బోధలు వచ్చాయి. గలిబిలి బోధలు, గందరగోళం బోధలు, అర్థం కాని బోధలు, సుబోధ లేదు, హితుబోధ లేదు, హెచ్చరించే బోధ లేదు. కనుక దేవుని వాక్యాన్ని గ్రహించి గైకొనాలి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని గ్రహించి గైకొనాలి. అప్పుడు దేవుని ప్రేమ పరిపూర్ణంగా మన మధ్య సఫలమవుతుందనే సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొక మాట కూడా, ఎందుకు మనం ఎదగలేకపోతున్నామో మరొక మాట, హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి. హోషేయ గ్రంథములో 7వ అధ్యాయంలో మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం దానియేలు గ్రంథానికి ప్రక్కనే ఉంటుంది. 7వ అధ్యాయంలో మరొక మాట మీ దృష్టికి తీసుకొని వస్తాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయములో వచనం 14 చదువుదాం చూడండి. 7:14 హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. ఎక్కడ కూడా అన్నాడు, అక్కడేమో వాక్యాన్ని మాకు అవసరం లేదని వాక్యము నుండి తొలగిపోయారు. ఇక్కడ దేవుని విసర్జించారు. ఏం చేయకుండా, ప్రార్థన చేయకుండా, హృదయపూర్వకంగా దేవుని బతిమాలు కొనకుండా, ప్రేయర్లెస్, ప్రార్థన లేని. నువ్వు ఎదగలేకపోవడానికి గల కారణాలు, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావు. కొన్నిసార్లు లోకాశలు, శరీరాశలు, లోక సంబంధమైనవి నిన్ను ఎదగకుండా చేస్తా ఉన్నాయి.
వాక్యాన్ని త్రోసివేసిన వారు. రెండవ మాట ఇక్కడ అన్నాను, ప్రార్థన లేమి. ఏ లేమి? ఈరోజు లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నిజంగా నిజంగా అన్నా. మిగతా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థన లేమి. ఒక ఆయన అన్నాడు, ప్రేయర్లెస్ పవర్లెస్. నో ప్రేయర్ నో. ప్రార్థన లేకపోతే శక్తి ఎక్కడది? ఎక్కడ ఎదుగుతావు? ఎక్కడ అభివృద్ధి పొందుతావు? దేవుని ప్రజలని చెప్పుకుంటున్నాం, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. వాక్యాన్ని గైకుంటున్నావా? మిశ్రిత జనం అయిపోతుంది నేటి దినాల్లో. వాక్యాన్ని గైకుంటున్నావా? ప్రార్థన ఉందా? ప్రార్థన లేమి వల్ల ఎదగలేకపోతున్నావు. వాక్యాన్ని త్రోసివేయడం వల్ల నువ్వు ఎదగలేక పోతున్నావనే సంగతులు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. కనుక వారు దేవుని వాక్యాన్ని విసర్జించారు, త్రోసివేశారు. ప్రార్థనను చేయకుండా నన్నే విసర్జించారు అని అన్నాడు. అక్కడ 7వ అధ్యాయంలో 14 వచ్చిన, హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య ద్రాక్షారసాలు కావాలని పరిగెత్తుతున్నారంట. ప్రాస్పారిటీ, ఎక్కడ పచ్చదనం, ఎక్కడ ఏం కావాలి. చాలా మంది దీనికి నేటికి ఆత్మల సంపాదన కంటే ఆస్తుల సంపాదన, ఏదో ఒకటి దొరకాలి, అంతేనా? ఆత్మల సంపాదన కొరకై పరిగెత్తు. దేవుని వాక్యం చాలా మంది హృదయాలలో పనిచేయడం లేదు. యాకోబు పత్రికలో కూడా ఒక మాట అంటాడు. యాకోబు పత్రికలో కూడా ఒక మాట చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనము 7 చదువుదాం. 6:7. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొంద తగినదగును, తుదకు అది కాల్చివేయబడును అని అన్నాడు. ఇక్కడ భూమి వర్షాన్ని గురించిన సంగతులు జ్ఞాపకం చేశాడు. తరచుగా భూమి ఏం చేస్తుందంట? వర్షమును త్రాగి. దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీ హృదయం, నా హృదయం ఒక భూమి. ఈ భూమి దేవుని వాక్యం అనే వర్షాన్ని తరచుగా మనం త్రాగుతా ఉన్నాం. కానీ చాలా ఆ భూమి కొన్నాము, యజమానుడు ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు, దేవుని ఆశీర్వాదం పొందుతూ ఉంది. ఇదే భూమి మీద ఏముందో చూడండి. అయితే ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, తీగలు దాని మీద హృదయాలలో ఇవి ఉన్నాయి. అందుకే వాక్యం పనిచేయడం లేదు. వర్షం అందరికీ కొందరికా? అందరికీ. వాక్యం అందరికీ కొందరికా? వాక్యం తరచుగా వింటున్నావు, త్రాగుతున్నావు, కానీ ప్రభువు కొరకు ఫలించడంలో తమ్ముడా, చెల్లి, లోపలేముంది? ఈ భూమిలో ముండ్ల పొదలు, తుప్పలు, గచ్చ తీగలు దాని మీద పెరుగుతూ ఉన్నాయి. వింటున్నావు, బాగా వింటున్నావు వాక్యం, లోపల హృదయంలో మార్పు లేదు. అందుకే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఆశీర్వాదం కాకుండా పైరులను ఫలించుతూ దేవుని ఆశీర్వాదము ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను, ఇదే భూమి మీద వర్షం పడింది, అదేం బాగా ఫలించింది. ఇదేమో ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, తీగలు. చాలా మంది హృదయాల్లో అవి ఉన్నాయి. అవి ఉంటే నిన్ను అణిచివేస్తా ఉంటాయి. నిన్ను ఫలించడానికి